రేవంత్ రెడ్డి సర్కార్పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. పదవులు ప్రజలు పెట్టే భిక్ష అని కొద్ది కాలానికే కాంగ్రెస్ సర్కార్ను ప్రజలు చీకొడుతున్నారన్నారు. మోటార్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. అతి తక్కువ టైంలోనే అతి ఎక్కువ అక్రమ సంపాదనకు రేవంత్ సర్కార్ పాల్పడిందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు ఈటెల. జరుగుతుందో వీక్షించగలిగేటువంటి జ్ఞాన సంపన్నుడు ఒకడే, ఆయన సంజయుడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఏం జరుగుతుంది సంజయ కురుక్షేత్రం అంటే తను మొత్తం వీక్షించి చెప్పేటోడు. కానీ ఇవాళ ఈ టెక్నాలజీలో ప్రతి మనిషి దగ్గర మీ సెల్ ఫోన్ ఉన్నది. నిమిషాల మీద ఏం జరుగుతుందో ఎవరేందో చూడగలిగేటువంటి సత్తా వచ్చింది. ఈ కాలంలో పట్టుకొని ఇంకా మనం చెప్పుకునేటువంటి అక్కర లేదనుకుంటున్నాను. పార్టీల గురించి చెప్పుకునే అక్కర లేదు, వ్యక్తుల గురించి చెప్పుకునే అక్కర లేదు. క్షణాల మీద సోషల్ మీడియాలో నీ సెల్ ఫోన్లలో చూసుకుంటా ఉన్నావు కాబట్టి నేను డిబేట్ కూడా చేయడానికి నేను రాలే. ఇవాళ 7,500 కోట్ల రూపాయలు 2021 నుంచి ఈనాడు వరకు ఫీ రియంబర్స్మెంట్ లేక ఒక ఎంప్లాయీస్ అంటే సైకాలజీ ఎట్లుందంటే ఫస్ట్ తారీఖు నాడు జీతం రాకపోతే గిలగిల కొట్టుకుంటాం. యజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నది. కాబట్టి నేనంటున్నా, మీకు ఇంత నిజాయితీ ఉంటే మా స్కూళ్ళకు కాలేజీలకు రావాల్సినటువంటి 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు అడిగితే సంతోషంగా ఉంటుంది తప్ప నువ్వు అవి రిలీజ్ చేయకుండా ఇస్తామంటే నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఇవాళ ఓటు ఎందుకు వేయాలో ఒక గ్రామీణ ప్రాంతాలకు పోయి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు చెంబులు పట్టుకొని రోడ్ల పక్క నుండి బయలుపోయిపోయేటువంటి దుస్థితి ఉన్నమాట వాస్తవమా కాదా? ఎంతోమంది ప్రధానమంత్రులు పోయినరు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినరు. కానీ కన్సర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ మోడీ గారు నా భారత ఆడబిడ్డలకి, నా దేశ ఆడబిడ్డలకి ఆత్మగౌరవంతో బతికే భాగ్యం కలగాలని స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరైనా మోడీ గారు కాదా? వాళ్ళు లేరా ఓట్లు? ఇవాళ మోడీ గారికి ఎందుకు ఓటానో 12 కోట్ల టాయిలెట్లు వాడకుండా మా ఆడబిడ్డలు నడితే చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటానో 4 కోట్ల మందికి ఇల్లు కట్టించి సొంత ఇంటికాలు నెరవేర్చినటువంటి వాళ్ళు నడితే చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటానో కూరగాయలు అమ్ముకునే ఆమె కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ బిడ్డ అని చెప్పేటువంటి ఆమె అడిగితే తెలుస్తుంది మోడీ గారికి ఎందుకు ఓటాను. వీళ్ళు ఏమంటారు? ఇప్పుడట మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు రేపు లంకె బిందెలు ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటాడు. ఈయన వచ్చే ఉందా సచ్చే ఉందా? అందుకనే దయచేసి నేను ఒక్కటే మీలో కోరుతున్నా, నిర్భయంగా స్వేచ్ఛగా ఇవాళ ఎవరు మనోడు ఎవడు మందోడు, ఎవరికి ఓటు వేయడం ద్వారా రేపు మన